కల్వరి అభిషేకం ప్రేక్షకులకు మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో శుభములు తెలియజేస్తున్నాం. సహోదరి సహోదరుడా, మరి ఈ కార్యక్రమం కొరకు మీరు ఎదురు చూస్తున్నందుకు మీ అందరికీ వందనాలు. దేవుడు ఈ సమయమందు మీతో మాట్లాడుతున్నాడు. శ్రద్ధగా ఆలకించండి. మీ పరిశుద్ధ గ్రంథాలని దగ్గర ఉంచుకోండి. వాక్యాన్ని పరిశీలించండి. లూకా సువార్త 4:36 మనం చదువుకుందాం. అందుకు అందరూ విస్మయం ఉంది. ఇది ఎట్టి మాట, ఈయన అధికారముతోనూ బలముతోనూ అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగానే అవి వదిలిపోవచ్చునువని ఒకనితోనొకడు చెప్పుకొనిరి. గమనించండి, ఆయన యొక్క మాట ఎట్టి మాట, ఇది ఎట్టి మాట అంటున్నారు. ఆయన మాటలో అధికారం ఉంది, ఆయన మాటలో బలం ఉంది, ఆయన మాట ఆజ్ఞాపించే విధంగా ఉంటుంది. 4:32 లూకా సువార్త. ఆయన వాక్యము అధికారముతో కూడిన గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆయన మాట గురించి కొన్ని వాక్యాలు మనము ధ్యానం చేద్దాం. ప్రధాన యాజకులతోటి పరిసయ్యులతోటి వారు పంపిన బంట్రోతులు వారి దగ్గరకు వచ్చి ఆయన గురించి ఇలా మాట్లాడుతున్నారు. యోహాను సువార్త 7:46 ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడును మాట్లాడలేదని వాళ్ళు చెప్తున్నారు. ఆయన మాట్లాడినట్టు ఎవడు ఎప్పుడు మాట్లాడేదే అంటున్నారు. తన వాక్కు ద్వారా సృష్టిని కలుగు చేసిన దేవుడు అదే వాక్కు ద్వారా ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, మహత్కార్యాలు చేయడం సంకల్పించాడు. కీర్తనగారుడు 147 కీర్తన 15 మనం చూస్తే, భూమికి ఆజ్ఞ ఇచ్చేవాడు ఆయనే, ఆయన వాక్యము బహు వేగముగా పరుగెత్తును. ఆయన మాట సూపర్ ఫాస్ట్, వేగంగా పరిగెత్తుదంట. ఆయన చెప్పాడంటే అది అయినట్టే. 33 కీర్తన 9 రాయబడుతుంది, ఆయన మాట సెలవీయగానే దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపించగానే కార్యము స్థిరపరచబడెను. చూడండి, వాక్కును పంపాన్ని చేశాడు. ఆదికాండ గ్రంథము 1:3 చూస్తే, దేవుడు వెలుగు కలుగవని ప్రకటించినప్పుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. There is power in his word. ఆయన వాక్యంలో, ఆయన వాక్కులో శక్తి ఉన్నది. ఆయన తన వాక్కును పంపి అనేకులను బాగు చేశాడు. ఆయన తన వాక్కు ద్వారా మానవులను దీవించాడు. ఆయన వాక్కు వింటే పాపి రక్షింపబడతాడు, ఆత్మీయ స్థితి పెరుగుతుంది, అద్భుతాలు జరుగుతాయి. ఆయన వాక్కును పంపినప్పుడు స్వస్థత జరుగుతుంది. ఆయన వాక్కు వింటే రక్షింపబడతావు. నీలో విశ్వాసం పెరగాలంటే ఆయన వాక్కు వినాలా. రోమీలకు రాసిన పత్రిక 10:17 కాగా వినుట వల్ల విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వల్ల కలుగును అని ఆయన తెలియచేస్తున్నాడు. ఆయన వాక్యాన్ని నువ్వు నమ్మితే నువ్వు కార్యాలు చూస్తావు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువారికి సమస్తము సాధ్యమంటున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఆయన వాక్కు ద్వారా జరిగిన అనేక కార్యాలు మనం చూడొచ్చు. వాటిలో ఒక్కొక్కటిగా మరి కొన్ని దినముల వరకు మనము గమనించవచ్చు. మొదటిగా 7 శక్తివంతమైన కార్యాలు మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. వాటిలో మొదటిగా ఈ దినమును మనము దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. మరణం మీద అధికారం కలవాడు. ఆయన వాక్కు, ఆయన మాట్లాడితే, ఆయన ఆజ్ఞాపిస్తే మరణం వదిలేస్తుంది, విడుదల కలుగుతుంది, పునరుజ్జీవము కలుగుతుంది. మొదటి మాట, ఆయన మాట చనిపోయిన వారిని పునరుజ్జీవింపజేస్తుంది. యోహాను సువార్త 5:25 ఈ మాట రాయబడి ఉన్నది, మృతులు దేవుని కుమారుని శబ్దం వినుగని వచ్చున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆయన మాట వింటే చనిపోయిన వారు జీవిస్తారు, బ్రతుకుతారని దేవుని వాక్యం చెప్తుంది.
యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనం చూస్తే, చెవియొగ్గి నా యుద్ధకు రండి, మీరు వినిన ఎడల బ్రతుకుదురు. ఎంత చక్కని మాట అండి. మీరు వింటే, ఆయన మాట వింటే బ్రతుకుతారు. ఆయన మాట విని బ్రతికిన వారిని గురించి ఈ దినం మనము ధ్యానం చేద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 21వ వచనం నుంచి 24వ వచనం వరకు, 35వ వచనం నుంచి 42వ వచనం వరకు మనం గనక శ్రద్ధగా చదివితే కొన్ని భాగాల్ని నేను చదివి మీకు తెలియపరుస్తాను. 5వ అధ్యాయం 22వ వచనము మార్కు సువార్త. ఆయన సముద్ర తీరమునుండగా సమాజ మందిరపు అధికారులలో యాయీరనొకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవలని ఆయన మిగులు బతిమాలు కొనగా. యాయీర్ అని ఒక ఆయన సమాజ మందిరపు అధికారి, ఆయన తన కుమార్తె చనిపోయినప్పుడు ఆయన యేసు ప్రభువు దగ్గరికి వచ్చాడు. అయ్యా, నువ్వు నా చచ్చిపోవడానికి రెడీగా ఉంది, చావు బతుకులో ఉంది, అది బాగుపడాలంటే నువ్వు చేయి పెడితే చాలు. ఎంత గొప్ప విశ్వాసమో చూడండి. నువ్వు చేతుంచితే కూతురు బతుకుతుంది అనుకుంటున్నాడు అంటున్నాడు. 24వ వచనం, ఆయన అతనితో కూడా వెళ్ళెను. గమనించండి, ఆ యాయీరు వెంట యేసు ప్రభువు వారు వెళ్ళారు. ఈ మధ్యలో జనసమూహంలో ఆయన నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక కార్యము జరిగింది. ఆ తరువాత ఆ కార్యం గురించి ఆయన మాట్లాడాడు. రక్తస్రావము, బిడ్డను విడిచిపెట్టిపోవడం. అయితే ఈలోపు ఆ సమాజ మందిరపు అధికారి ఇంటి దగ్గర నుంచి కొంతమంది వచ్చారు. చెప్తున్నారు, అయ్యా, చనిపోక ముందు నువ్వు వెళ్ళేవు ఆయన దగ్గరికి, ఆయన వచ్చి చేతులు పెడితే బతుకుతుంది నీ కుమార్తె అని. ఇప్పుడేమైందో తెలుసా? నీ కుమార్తె చచ్చిపోయింది. నువ్వేక బోధకుని ఎందుకు శ్రమ పెడతావు? బోధకుని వదిలే, ముందురా ఆమెను సమాధి కార్యక్రమం చూడాలని ఆయన పిలుస్తున్నారు. గమనించండి, ఎవరైనా ఇలాంటి పరిస్థితిలో ఉంటే, బోధకుడా నీవు వస్తే బతుకుతుందని వచ్చాను, నువ్వు రాలేదు, నువ్వు ఎంత లేట్ చేసావు, నా కూతురు చనిపోయిందని ఎదురు తిరుగుతారు. కానీ యేసు ప్రభువు వారు వాళ్ళు చెప్పిన మాట లక్ష్య పెట్టలేదు. యాయీరుతో చెప్తున్నాడు, భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచమని సమాజ మందిరపు అధికారితో చెప్పాడు ఆయన. భయపడొద్దు. చనిపోకముందు నా దగ్గరికి వచ్చావు, చనిపోతుందేమో అని వచ్చావు, నేను చేతుల నుంచే బతుకుతుంది అనుకున్నావు, ఇప్పుడైనా నువ్వు పర్లేదు, ఆమె చనిపోయినా బతుకుతుందాయా, నువ్వు భయపడొద్దు అంటున్నాడు. గమనించండి, ఈ లోకంలో భయపడొద్దు అని చెప్పేది యేసు ప్రభువు ఒక్కడే. పరిస్థితులు భయపెడతాయి, డాక్టర్లు భయపెడతారు, అన్ని విధాలు భయము భయము భయము. కానీ యేసు ప్రభువు వారు చెప్తున్నారు, భయపడకుము అని. పేతురు, యాకోబు, సహోదరుడు యోహాను అనే వారిని తనతో పాటు తీసుకెళ్ళాడు. సమాజ మందిరపు అధికారి ఇంటి దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళందరూ గొల్లు ఏడుస్తున్నారు, ప్రలాపిస్తున్నారు. చనిపోయిన ఇంట్లో ఎలాగుంటుందో మీకు తెలుసు. అంత వేదనతో ఏడుస్తున్నారు. ఆయన ఇంటి లోపలికి వెళ్ళాడు. వాళ్ళతో మాట్లాడుతున్నారు, మీరు ఎందుకు ఇలాగా గొల్లు చేసి ఏడుస్తారు? ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేని వారితో చెప్పాడు. అక్కడ ఉన్న వారందరికీ ఆశ్చర్యం వేసింది. అక్కడ ఉన్నవారు నవ్వుకుంటున్నారు, కొంతమంది అపహసిస్తారు. ఏంట్రా ఈ పిచ్చోడ్లా మాట్లాడుతాడు అనుకుంటున్నారు. కానీ యేసయ్య చెప్పింది సత్యము. వాళ్ళందరినీ బయటికి పంపించాడు ఆయన. ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో వచ్చిన వారిని అక్కడ ఉంచాడు. ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోకి వెళ్ళాడు. ఇదిగో ఆయన మాటలో శక్తిని గమనించండి, ఆయన మాటలో ఉన్నటువంటి ప్రభావం గమనించండి. ఆయన మాట మరణం మీద ఎలా అధికారము చెలాయిస్తుందో చూడండి. ఆ చిన్నదాన్ని చేయి పట్టి తలితా కుమి అన్నాడు. తలితా కుమి అనగా చిన్నదానా లే అని ఆయన చెప్తున్నాడు. ఎప్పుడైతే పట్టుకొని చిన్నదానా లే అన్నాడో, దెర్ ఇస్ పవర్ ఇన్ హిస్ వర్డ్, ఆయన మాటలో శక్తి ఉంది. వెంటనే ఆ చిన్నది లేచి కూర్చుంది. ఆమె 12 సంవత్సరాల వయసు కలిగినటువంటి అమ్మాయి. గమనించండి, ఆయన మాట బహు వేగంగా పరిగెత్తుతుంది. చదువుకున్నాం. ఆ చిన్నదాన్ని లేపింది. మృతులను సజీవులనుగా చేసే దేవుడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు నీ దేవుడై ఉన్నాడు. ఆయన నువ్వు సొంతం చేసుకో. రెండవదిగా మనం గమనిస్తే
లూకా సువార్త 7వ అధ్యాయము 11 నుంచి 16 వచనాలు మనం గమనిద్దాం. ఆయన నాయీను అనేటువంటి ఒక ఊరు వెళ్ళాడు. ఆ ఊరి గవిని దగ్గరికి వచ్చినప్పుడు చనిపోయిన ఒక అబ్బాయిని తీసుకొని పాడి మీద పట్టుకొని వస్తున్నారు. అతని తల్లికి అతడు ఒక్కడే కొడుకండి. ఆమె విధవరాలు. ఆ ఊరి జనులందరూ అనేకులు ఆమెకు సహాయం చేస్తున్నారు. భర్త లేడు, ఉన్న కొడుకు చనిపోయాడు, ఒంటరిగా ఏడుస్తుంది. ఆ ఇరుగు పొరుగు వారు, అక్కడ తెలిసిన వారు అందరు కలిసి ఏం చేశారంటే పాడి మీద పట్టుకొని తీసుకొస్తున్నారు. యేసు ప్రభు ఆ దారిని వస్తున్నాడు. మొట్టమొదటిగా 13వ వచనంలో చూస్తే ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడినట్టు రాయబడి ఉన్నది. ఆమెను చూశాడు. భర్తను కోల్పోయి ఉంటాం చూశాడు, కుమారుని కోల్పోవడం చూశాడు, కన్నీరు మున్నీరు అవడం చూశాడు, విధి లేనటువంటి పరిస్థితిని చూశాడు. ఆయన చూచుచున్న దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు కూడా యేసు సజీవుడు, ఆయన చూస్తున్నాడు. రెండోది, చూసి అటు పక్కకి వెళ్ళిపోయేవాడు కాదు. ఎవరైనా సహాయం చేయాల్సి వస్తే చూసి పక్క నుంచి వెళ్ళిపోతారు. మనం వెళ్తే మనకు తగులుకుంటుంది, ఆ తంట మంట మనకి ఎందుకు అనుకుంటారు. కానీ యేసయ్య చూచి కనికరపడ్డాడండి. ఆమె దగ్గరికి వెళ్ళాడు, ఆమె కన్నీరును తుడిచాడు. ఆమెతో చెప్తున్నాడు, అమ్మా ఏడవద్దని చెప్పాడు. ఆ పాడె దగ్గరకు వచ్చాడు, పాడెను ముచ్చాడు. మోయుచున్నవారు ఈయన ముట్టగానే ఆపారు. అప్పుడు ఆయన మాటలో శక్తిని చూపిస్తున్నాడు. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాను అనగా ఆ చిన్నోడా లే అంటున్నాడు. ఆ నాయీను ఊరు వాళ్ళందరూ చూస్తున్నారు. ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుని మాట్లాడసాగాను. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గమనించండి, సమాజ మందిరపు అధికారి యొక్క కుమార్తె చావ సిద్ధంగా ఉండి చనిపోతే లేపాడు తల్లితాకుమే అని. నాయీను గ్రామానికి వచ్చి ఒక విధవరాలు తనకి ఏకైక కుమారుడు భర్తను కోల్పోయి కుమారుడు కోల్పోయి ఏడుస్తుండగా ఆమెను చూసి ఆమె మీద జాలిపడి కనికరపడి ఆ యొక్క పాడెను ముచ్చి చిన్నవాడా లే అనగా నిద్రపోయిన వాడు లేచినట్లుగా. చూడండి, ఆమె ఇంటి దగ్గర చనిపోయి అక్కడే ఉంది, సిద్ధంగా ఉంది తీసుకుని వెళ్ళడానికి. ఈయన ఆల్రెడీ పాడెను పట్టుకొని తీసుకొచ్చారు. ఆ చిన్నవాడిని ఆయన మాటతో ఆయన లేపినాడు. అంతే. 16వ వచనం చూస్తే వారు దేవుని మహిమపరచురే. ఎంత గొప్ప దేవుడు! మృతులను సజీవులుగా చేసే దేవుడు యేసు దేవుడు. ఎలా సజీవులుగా చేశాడండి ఇక్కడ? ఇది ఎట్టి మాట. ఆయన మాట శక్తి ఉన్న మాట, ఆయన మాట అధికారము కలిగిన మాట, ఆయన మాట బలము కలిగినటువంటి మాట, ఆయన మాట మరణాన్ని జయింపజేసే మాట. చనిపోయిన వారిని లేపటానికి ఆయన వచ్చాడు. యోహాను సువార్త 11వ అధ్యాయము 1 నుంచి 44 వచనాలు 3వదిగా మనం చూస్తే ఇక్కడ మరియా, ఆమె సహోదరైన మార్తా, వారికి ఇష్టమైనటువంటి సహోదరుడు లాజరు అండి. ఒకరోజు లాజరు రోగి అయిపోయాడు. మీరు బైబిల్లో గమనించండి, 1 నుంచి 44 వచనాలు, యోహాను సువార్త 11వ వచనము. రోగి అయ్యాడు. అతని అక్క చెల్లెండ్రు ఏడుస్తున్నారు. యేసుప్రభు వారికి సమాచారం పంపించారు, అయ్యా నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడు. ఆయన వద్దకు వర్తమానం పంపారా. యేసు విన్నాడు. ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వల్ల మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చిందని తన పక్కన వారితో చెప్పాడు. ఆ వార్త విన్నాడు. విన్నంటనే పరిగెత్తుకుని వెళ్ళలేదు. అక్కడే ఇంకా 2 రోజులు ఉన్నాడంట. 33వ వచనం. ఆమె అనగా మరియా ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు వాళ్ళు అడుగుతున్నారు, అతను ఎక్కడ ఉంచారు అని. ఎక్కడ ఉంచారేంటయ్యా, 4 రోజులు అయిపోయింది, చనిపోయేవాడిని ఆ రోజు సమాధి చేశాము, ఆయన సమాధిలో ఉన్నాడు అన్నట్టుగా వాళ్ళు చూస్తున్నారు.
34వ వచనంలో వారు ప్రభువా వచ్చి చూడుమని ఆయనతో చెప్పిరి. రాయా అని ఆయన తీసుకెళ్తున్నారు. ఎక్కడ తీసుకెళ్లారండి? సమాధి దగ్గరికి తీసుకుని వెళ్తున్నారు. ఆయన మరలా తనలో మూలుచు సమాధి దగ్గరికి వచ్చాడు. ఈలోపు అక్కడ సంభాషణ జరిగినది వారికి ఆయనకి. నువ్వు నమ్మితే దేవుని కార్యాన్ని చూస్తావు. అయ్యా ఎప్పుడో పునరుద్ధానం మంది లేగుస్తాడు. లేదు లేదు, ఇప్పుడే లేగుస్తాడు నువ్వు నమ్మితే. దేవుడు చెప్తున్నాడు. ఈ కార్యక్రమం వింటున్నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడో జరిగే అద్భుతాలు, ఎప్పుడో జరిగే మహత్కార్యాలు, ఎప్పుడో జరిగే సూచక్రియలు నువ్వు అనుకుంటే నీ జీవితంలో నువ్వు చూడలేవు. ఇదిగో ఆయన చేస్తాడని నేను నమ్ముతున్నానంటే ఆయన మాట ఇదిగో తన దాసుని నోట ఈ పూట నీతో మాట్లాడుతుండగా, ఇఫ్ యు బిలీవ్ యు విల్ సీ మిరకిల్స్, యు విల్ ఓన్ యువర్ మిరకిల్. నీ యొక్క అద్భుతాన్ని నువ్వు సొంతం చేసుకుంటావు. ఇది ముమ్మాటికి నిజం. ఆయన తన దాసు నుంచి మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 39వ వచనంలో యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వాని సహోదరైన మార్త అతడు చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. 4 రోజులు అయిపోయింది సమాధి చేసి, వాసన వస్తుందయ్యా, రాయి ఎందుకు తీస్తావు అని చెప్పి ఆ సహోదరి అంటుంది మార్త. అందుకు యేసు అంటున్నాడు, నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావని నేను చెప్పలేదా? ముందు ఆ రాయి తీయండి అన్నాడు. అంతే, ఆ రాయి తీశారు. యేసు ప్రభువు కన్నులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, నీవు నా మనవి విన్నందుకు నీ కృతజ్ఞతాస్తుతులను చెల్లించున్నాను. నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వింటూనే ఉంటావు అని నేను ఎరుగుదును. నీవు నన్ను పంపితవని చుట్టూన్న జనులు తెలుసుకోవడానికి, వీళ్ళందరూ నమ్మడానికి ఈ మాట చెప్పానయ్యా అని చెప్పి ఆ సమాధి దగ్గరికి పోయాడండి. ఆయన మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా ఆలకించండి. ఆయన మాట్లాడుతున్నాడు. లాజరు బయటకు రమ్మని పిలుస్తున్నాడు. ఎవరిని పిలుస్తున్నాడండి? ఆ చనిపోయినటువంటి ఆ సమాజ మందిరపు అధికారి యాయరు కుమార్తె అన్నాడు. చిన్నదానల్లే అన్నాడు. మాట చనిపోయినటువంటి ఆమె విని లేచి కూర్చుంది. నాయన్లో విధవరాలు కుమారుని దగ్గరకు వచ్చి చెప్పాడు, చిన్నవాడలే అని. వాడు విన్నాడు, వచ్చాడు. వాళ్ళు అప్పుడే చనిపోయారు. కానీ ఈయన 4 దినాలుగా సమాధిలో పెట్టబడ్డాడు. పురుగుల పరిస్థితి వస్తుంది, అంతా కంపు కొట్టే పరిస్థితి. కానీ అప్పుడే పడుకున్నవాడు లేచి వచ్చిన రీతిగా లాజరు చనిపోయినవాడు కాళ్ళు చేతులు ప్రేతవస్త్రంలో కట్టబడినవాడై ఆ సమాధిలోంచి, ఆ రాతి సమాధిలోంచి బయటకు వచ్చాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన ముఖమును కట్టిన రుమాలు ఇప్పమన్నాడు. ఆయన కట్లు విప్పండి. ఎంత గొప్ప దేవుడు అండి. ఇక ఈ వాక్యం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు గనక నమ్మితే 4 దినాలుగా సమాధిలో కుళ్ళిపోయి వాసన కొట్టి కంపు కొట్టే లాజరు బయటికి తీసుకొచ్చిన దేవుడు. నీ సమస్యలు నువ్వు మగ్గిపోతున్నా, కృంగిపోతున్నా, బాధపడుతున్నా, నిరాశ నిస్పృహతో నువ్వు నిలువున కృంగిపోయినా, భంగపడినా, ఇదిగో నువ్వు ఆయన మాట నమ్మితే ఇదిగో యేసు నామములో నీకు విడుదల కలుగును గాక. ఆయన విడుదల నువ్వు పొందుకుంటావు. ఆయన దగ్గరికి రా, ప్రార్థనలో ఏకీవించు. దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడో మా తండ్రి, చనిపోయిన వారిని లేపడానికి, గతి తప్పిన వారిని వెదకడానికి విధి మానవుడిగా నువ్వు జన్మించినందుకే నీకు వందనాలు యేసయ్యా. నాయను విధవరాలు కుమారుని బాగు చేసిన వాడు మాట ద్వారా, అయ్యా యాయిరు కుమార్తెను బ్రతికించిన దేవుడవు. నాయను ఊరిలో ప్రభు విధవరాలు కుమారుని బ్రతికించిన దేవుడవు. కుళ్ళి వాసన కొట్టేటువంటి 4 దినముల క్రితం సమాధి చేయబడి చనిపోయినటువంటి లాజరు బయటికి రమ్మని పిలిచిన దేవుడు. నీ మాటలు ఎంతో సత్యం ఉన్నది, నీ మాటలు ఎంతో శక్తి ఉన్నది, నీ మాటలు ఎంతో బలం ఉన్నది, అధికారం ఉన్నది. ఇదిగో ఈ బిడ్డలను నువ్వు చూస్తున్నావు. వీరు నమ్ముతున్నారు. నమ్మిన వారు కంపు కొట్టే స్థితిలోంచి, వారి బానిసత్వ స్థితిలోంచి, వారు వ్యాధిలోంచి, బాధలోంచి, వేదనలోంచి ఇప్పుడే యేసు నామములో బయటకు వచ్చుదురుగాక. నీ అభిషక్తునిగా నువ్వు ఇచ్చిన అధికారముతో, నువ్వు ఇచ్చిన బలముతో, బిడ్డలారా, మీరు ఎంత బలహీనతలో ఊబిలో కూరుకుపోయినా
ఐ సే కమ్ అవుట్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. వ్యాధి బిడ్డలను విడిచి బయట రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను యేసు నామములో. బలహీనత బిడ్డలను విడిచి బయటకు రమ్మని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. అనారోగ్యమా బిడ్డలు విడిచి బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్న యేసు నామములో. నొప్పిని కలుగు చేయు ప్రతి బలహీనత విడిచి బయటికి రమ్మని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. కమ్ అవుట్ రైట్ నౌ. దేర్ ఇస్ పవర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. నా యేసు సజీవుడుగా నాలోంచి మాట్లాడుతుండగా బయటికి రా యేసు నామములో. హల్లెలూయా. ఓ రికషరల బాబా బాబా. నడువు వంగిపోయి నడువు నొప్పితో బాధపడుతున్న సహోదరుడా, ఇగో యేసు నామములో ఇప్పుడే నీకు విడుదల కలుగుతుంది. రిసీవ్ యువర్ మిరకిల్ రైట్ నౌ. ఇగో రక్తస్రావంతో ఉన్న బిడ్డ, ఇగో యేసు నామములో నీకు ఇప్పుడే విడుదల కలుగుతుంది. ఊపిరితిత్తులో నిమ్ముతో ఉన్నటువంటి బిడ్డ ఈ ప్రోగ్రాం చూస్తుంది. ఆ ఊపిరితిత్తులో నిమ్ము ఇప్పుడే యేసు నామములో విడిచి వెళ్ళిపోతుంది. పో రైట్ నౌ యేసు నామములో. గో రైట్ నౌ. విడుదల విడుదల కలుగును గాక. ఇగో ఆయాసంతో ఉబ్బసంతో రొప్పుకుంటూ ఈ ప్రోగ్రాం చూస్తున్నాడు సహోదరుడు. సహోదరుడా, ఇగో ఇప్పుడే నీకు విడుదల యేసు నామములో నీకు స్వస్థత కలుగును గాక. థ్యాంక్ యూ హాలీ స్పిరిట్. ఓ రికషరేతర బాబా బాబా బాబా. వారి కుమారుడు మాటలు రాక నోరు మూగబోయింది. ఇప్పుడే ఆజ్ఞాపిస్తున్నా, మూగమైన చెవిటి దయమా ఆ కుమారుని విడిచి బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నా యేసు నామములో. కమ్ అవుట్ రైట్ నౌ. యేసయ్యా నీకే మహిమ, నీకే ఘనత, నీకే ఘనత, నీకే ఘనత, నీకే మహిమ చెల్లిస్తున్నాను. ఇగో ఈ ప్రోగ్రాం చూస్తూ ఆర్థికంగా చితికిపోయి సూసైడ్ అటెంప్ట్ చేయాలని ఒక కుటుంబం చూస్తున్నారు. ఇగో ఈ సమయంలో మరి ఎంతో ఏడుస్తున్నారు ప్రభువా, మరి అల్లాడుతున్నారు నాయన. ఎస్ లార్డ్, హావ్ మర్సీ అపాన్ దెమ్ రైట్ నౌ. ఆ సూసైడ్ అటెంప్ట్ చేయడానికి ప్రేరేపిస్తున్న దురాత్మ యేసు నామములో నీకు ఆజ్ఞాపిస్తున్నా, ఆ కుటుంబాన్ని విడిచి బయటికి రా. నా యేసయ్య మాట్లాడుతున్నాడు. వారు ఆశీర్వదించబడబోతున్నారు. ఆర్థిక ద్వారాలు ఇప్పుడే యేసయ్య తెరుస్తున్నాడు. తెరువబడును గాక. ప్రభువా, నువ్వు తెరుస్తున్నందుకు నీకు వందనాలు. ఇగో ఎంతమంది ప్రార్థన కొరకు ఎదురు చూస్తున్నారో వీరందరినీ దీవించండి. కనిపించే రోగం, కనిపించని రోగం, కనిపించే వ్యాధి, కనిపించని వ్యాధి, మానసిక వ్యాధులు యేసు నామములో రోగ రుగ్మతలు బిడ్డలను విడిచిపెట్టి పోవును గాక. యేసయ్య నీకే మహిమ. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రాలు. గమనించండి, దేవుడు ఈ ప్రార్థనలో మిమ్మల్ని తాకాడు, మిమ్మల్ని ముచ్చాడు. నీ మాట చాలు ప్రభువా అని నువ్వు ప్రార్థిస్తుండగా ఆయన నీతో మాట్లాడాడు. నీ జీవితంలో, నీ కుటుంబంలో ఆ కుటుంబము మరి ఆత్మహత్యకి కుటుంబం అంతా సిద్ధపడుతుందని దేవుడు తెలియచేశాడు. బ్రదర్, నీ కుటుంబం దేవుడు విడిపించాడు. దేవుని స్తుతించు, గణపరచు. మాతో మరి మీ యొక్క మిరకిల్ని పంచుకోండి. ఎవరెవరైతే స్వస్థతలు పొందుకుంటున్నారో ఈ కార్యక్రమం ద్వారా అటివారు మాకు తెలియపరచండి. ఎవరైతే ఆత్మీయంగా బలపడుతున్నారో అటివారు కూడా మీరు పొందుతున్న మేలులను మీరు మాతో పంచుకోండి. అంతేకాదు, ఈ యొక్క ప్రోగ్రాం ఇంకనూ కొనసాగటానికి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నట్లయితే మీరు కూడా మీ వంతు మీ హస్తాలని దేవుని పని కొరకు వినియోగించండి. మాతో మీరు పాలిభాగస్తులు కండి. దేవుడు మిమ్మల్ని బాగా దీవిస్తాడు. గాడ్ బ్లెస్.